మొట్టమొదటిగా ఖురాన్ని మనం పరిశీలిస్తే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 163లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహమానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఖురాను గ్రంథంలో సూర అన్నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 51లో వఖాలల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహుం వాహిద్. అల్లా ఇలా ఆజ్ఞాపించాడు, ఇద్దరిని దైవాలుగా చేసుకోకండి, వాస్తవంగా దేవుడు ఒక్కడే ఉన్నాడు. సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ 171లో వలా తకులు సలాసా ఇంతహు ఖైరల్లకుం ఇన్నమా అల్లాహు ఇలాహు వాహిద్. ముగ్గురిని దేవుళ్ళుగా చేసుకోకండి, వాస్తవంగా దైవం ఒక్కడే ఉన్నాడు. సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ 22లో లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత. ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి మరియు ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. సూర అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత్ నంబర్ 91లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మత్తఖదల్లాహు మిన్ వలదిన్ వమా కాన మఅహు మిన్ ఇలాహిన్ ఇదల్ల ذهب కుల్లు ఇలాహిన్ బిమా ఖలఖ వలఅలా బాదుహుమ్ అలా బాద్ సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్. అల్లా ఎవరిని తన కుమారునిగా చేసుకోలేదు, మరొక దేవుడెవడు ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరుపడిపోయేవాడు, ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకుని ఉండేవారు. సోదర మహాశివులారా, ఖురాన్ వెలుగులో ఒకే దైవం ఉన్నాడు, సమస్త మానవాల్ని పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనం ఈ విషయాన్ని కాస్త సమగ్రంగా పరిశీలించినట్లయితే ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో య ఏక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్ని ఆరాధించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విశంసత సఖాయో మా విశంసత. ఓ మిత్రులారా, ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46వ మంత్రంలో ఏకం సత్విప్రాహ బహుధా వదంతి. అయ్యా, భగవంతుడు ఒక్కడే, కానీ పండితులు ఆ దైవాన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు.